క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, 125వ దావీదు కీర్తనలో కొన్ని వచనాలు ఉన్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఈరోజు నమ్మిక, సియోను కొండ, నిత్యము అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారు అని కీర్తనకారుడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. తర్వాత యెరూషలేము తట్టు పర్వతమున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు తన ప్రజల చుట్టే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఆయన ఆశ్చర్యకరుడు గనక, అద్భుతకరుడు గనక, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, యూదా గోత్రపు సింహం కనుక మంచి మాట అంటాడు ఇక్కడ. ఆయన యందు నమ్మిక ఉంచితే లోకానికి తెలియదు. ఒకవేళ బాగా చదువుకున్న వాళ్ళకో, డబ్బున్న వాళ్ళకో, మంచిగా వెల్ సెటిల్ అయిన వాళ్ళకు, ఏ బాధలు లేని వాళ్ళకు వెళ్ళి నువ్వు దేవుని గురించి చెప్తే ఎందుకులే సార్, వాళ్ళు ఈ లోకాన్నే నమ్ముతారు. వాళ్ళు దుష్ట శక్తుల మీద, సాతాను శక్తుల మీద వాళ్ళు ఆధారపడతారు, లోకాన్ని నమ్ముకుంటారు. కాబట్టి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన యందు నమ్మిక ఉంచేవారు పర్వతములు వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. సిగ్గుపడరు. దేవునిలో ఉన్నవారికి ఆర్థికం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, అప్పు బాధలు ఉంటాయి. అంటే శ్రమలలో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతముగా దీవించాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటావు అంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అంటే నీ మీద రాళ్ళు పడుతూ ఉంటాయి, తిడుతూ ఉంటారు, ఎంతోమంది నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు, నువ్వు రియల్గా దేవుని మీద ఆధారపడితే, కంప్లీట్గా దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే, కొంతమంది అంటారు, ఏం బ్రదర్ ఇన్ని రోజులు సేవ చేసి ఎంతోమంది సతీష్ అన్న, జయపాల్ అన్న, జాన్ వెస్లీ గారు ఎన్నో బాధలు పడి వాళ్ళు కార్లు సంపాదించారు, అవి సంపాదించారంటే దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు ఆయన రెక్కల కింద మనలను హెచ్చిస్తాడు. ఈరోజు నడుచుకుంటూ వెళ్ళి ప్రభు సువార్త ప్రకటిస్తుంది, లేకపోతే సైకిల్ మీద, లేకపోతే ఒక ఆటోలో మనం ప్రభు యొక్క పరిచర్య చేస్తుండొచ్చు. అందుకే అంటున్నాడు ఇక్కడ మంచి మాటలు, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు చేతులు చాపకున్నట్లుగా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అంటే దేవుని మాటలు విని ఆయన వాక్య ప్రకారం నడుచుకొని ఆయన త్రోవల యందు నడుచువారే నీతిమంతులు. భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనులెవరు, భక్తి పరులెవరు? ఈ రెండిటికి మనం భేదం తెలుసుకోవాలి. భక్తిహీనులు అంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకుల. లోకం అంటే లోకాన్నే, ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థన మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా, లోకంలో ఉండే లాయర్ల వైపు, లోకంలో ఉండే స్టేషన్ల వైపు, లోకమే మాకు న్యాయము తీరుస్తుంది అనే వాళ్ళు ఇంకా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రారు. అందుకే అంటున్నాడు,
భక్తిహీనుల రాజదండము అంటే యేసు ప్రభుకు వచ్చి చర్చిలో ఆరాధిస్తారు. భక్తిహీనులు అంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, తిరిగి వెళ్ళి లోకంలో బ్రతుకుతుంటారు. అలా ఉండకూడదని వాక్యం చెప్తూ ఉంది. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా నులివెచ్చని జీవితం దేవుడు ఉమ్మివేస్తాడు. అందుకంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చేదరు. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సమస్యలు బాధలు ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు నీ విశ్వాసం కోల్పోకూడదు, నీకున్న నిరీక్షణ కోల్పోకూడదు. కుటుంబంలో మరణం ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, నువ్వు సమస్యను చూసుకుంటూ ఉంటే ఈ లోకంలో నువ్వు పిచ్చివాడు అంటారు. నేను సమస్యను జయించగలిగిన నా దేవుడు యేసయ్య. అందుకే అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు. దేవుడు దిగిరాడు కానీ దేవుడు మార్గాలు చూపిస్తాడు. మార్గము చూపించే పరిశుద్ధుడైన దేవుడు. వాక్యమే బలం, వాక్యమే శక్తి. ఈ లోకంలో ఉండి పాపం చేయడం కంటే ప్రభు పాదాల దగ్గర ప్రార్థించడం ఆశీర్వాదకరం. అందరూ నన్ను కూడా ఒక క్వశ్చన్ వేస్తారు, అందరికీ ప్రార్థన చేస్తే మీరు మేలు జరుగుతుందంటున్నారు, మరి మీరెందుకు ఆర్థిక సమస్యలు ఉన్నారు అంటే, దేవుడు కొన్నిటిని పరీక్షించడానికి మన జీవితంలో పెడతాడు. వాటిని జయించి ఆయన రాజ్యం దగ్గరకు వెళ్ళాలి. యెహోవా మంచివారికి మేలు చేయుము. వంకర త్రోవలు, వంకర జీవితం, వంకర బ్రతుకు, ప్రార్థిస్తూనే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాం, మందిరానికి వెళ్తూ ఉంటాం, ప్రభు బలను తీసుకుంటూ ఉంటాం, కానీ ప్రభుతో నువ్వు గడిపేది ఎప్పుడు? దినమునకు 2 గంటల 45 నిమిషాలు ప్రభు యొక్క ప్రార్థనలో మనం గడపాలి. ఇంకా ఎక్కువ గడపదు. ఎంత ఎక్కువగా ప్రభును ప్రార్థన చేస్తే అంత దేవుని శక్తి వస్తుంది. కానీ చాలామంది అంటారు, బ్రదర్ ఎక్కువగా ప్రార్థన చేస్తే సమస్యలు వస్తున్నాయి. సమస్యలు జయించకపోతే నీకు నిరీక్షణ లేనట్టే. అందుకే అంటున్నాడు, శక్తి, ఈ మాట ఎప్పుడు నేను వాడుతూ ఉంటా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది. ఏ కార్యము? రక్షణ కార్యం. కొంతమంది అన్నీ తెలిసి కూడా తిరిగి వాళ్ళ కుటుంబాలను విగ్రహారాధికులతో, అంటే వాళ్ళని మనం ఏమనకూడదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళను ప్రేమించు, వాళ్ళని మార్చి నువ్వు వాళ్ళతో సంబంధం కలుపుకుంటావు. ఎందుకంటే లోకానికి తెలియదు, యాడుందన్నా పరలోకం, ఇట్లనే అంటారు వాళ్ళు. కొన్నిసార్లు యాడుందన్నా చూపిస్తావా అంటారు డిస్కషన్లో. అందుకే యేసుప్రభు ఎప్పుడూ చెప్పినాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉందురు. నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, కలవరపడినే కొండల వైపు నా
కన్నులేతుదునా కొండల వైపు మా కనులేతి కొదువతో మేము కుమిలెదమా నీవు నాకుండగా నీవే నాండగా సర్వకృపా నిధివి సంపదల ఘనివి సకలము చేయగలని వైపే కన్నులెత్తి చూచేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కదలక నిత్యము నిలుచు సియోను కొండవలి జీవించే కృప భక్తులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు అనుగ్రహించండి. ఏ కుటుంబం ఆపదలో ఉందో, అనారోగ్యంతో ఉన్నారో దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది కుటుంబాలలో తండ్రి డాక్టర్ చదవాలని ఆశపడి ఉంటారు, ఇంజనీర్ కావాలని ఆశపడి ఉంటారు. అలాంటి బిడ్డలకు మీరు చదువులో జ్ఞానం అనుగ్రహించండి, అద్భుతాలు జరిగించండి. ఎంతోమంది బాధల్లో, అనారోగ్యంతో, వేదనలో కదలక ప్రభువాని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలను వృద్ధుల కొరకు, పెద్దల కొరకు, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, నిత్య నరకానికి వెళ్తూ ఉన్నారు. అలాంటి బిడ్డలను కాపాడి రక్షించండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తములో పాప క్షమాపణ ఉన్నది, నీ పరిశుద్ధ రక్తంలో స్వస్థత ఉన్నది, నీ పరిశుద్ధ రక్తంలో విమోచన ఉన్నది, నీ పరిశుద్ధ రక్తంలో ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అనారోగ్యాన్ని స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బాధను యేసు నామమును మానసికంగా కృంగిపోయిన ప్రతి కుటుంబాన్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువులను దీవించండి, మమ్మల్ని బాధించి వారిని ఆశీర్వదించండి. ప్రభువా, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోల్పోయిన ధనాన్ని తిరిగి ఇవ్వండి ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా మాయ మాటలతో మోసాలు చేసి ఉంటారు, వాళ్లకు మారు మనసు కలిగించే రక్షణ ప్రభావం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందులని తీరిపోనుగాక. యేసు నామములో ప్రభు అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. కుటుంబాలలో సమాధానం, వృద్ధుల కొరకు రక్షణ కార్యం, దేవుని కార్యం జరుగునుగాక. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చునుగాక. ఉన్నత చదువుల కోసం ఆర్థిక సమస్యలు దేవుడు తెరవబడునుగాక. రాబోయే ఎలక్షన్లో రాజుల కొరకు, అధికారులకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్న మంచి నాయకులను ఎన్నుకోండి. పరిశుద్ధులైన దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలను ఎన్నుకొనుమని ప్రార్థన చేస్తూ ప్రభా, లోకంలో శ్రమ ఉంది, ఆ శ్రమను తట్టుకునే కృపా, శక్తిని, బలమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబానికి ఆదరణ, నెమ్మది, శాంతిని కలిగించుమని, కదలక నిత్యము నిలిచే సియోను కొండవలె బ్రతుకుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ కుటుంబాలను ఉదయకాలంలో దీవించునుగాక. ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పంపండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ కొరకు ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. మా కొరకు ప్రార్థించండి. ప్రతి అవసరత దేవుడు తన మహిమలో తీర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.